హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి. ఈ వీడియోలోనండి చక్కగా అన్నానికి ఆధారంగా ఉంటుంది. ఎలాంటి వాళ్ళైనా 10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చండి. మనకి ఇబ్బందులు కూడా వస్తుంది, లేకపోతే ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు కూడా ఇలాంటి పదార్థాన్ని తయారు చేసేసుకొని పెట్టుకుని ఉంచుకుంటే కూడా మనకి ఉపయోగకరంగా ఉంటుందండి. అటువంటి పదార్థాన్ని చూపించే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. మరి ఆలస్యం ఎందుకండి, ఆ పదార్థం ఏమిటో, దానికి కావలసినటువంటి అదే ఏమేం కావాలి, ఏమిటి, అది ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజెప్తున్నానండి. అయితే రండి, ఇంకా ఆలస్యం ఎందుకు. ఇది నూపప్పు గుండ అండి, నువ్వులు గుండ అని చెప్పి అంటాము. ఇది మంచి నూపప్పు అండి. అంటే ఇది శుభ్రపరిచినటువంటిది నూపప్పు, 1/2 కేజీ ప్యాకెట్ అండి. అయితే ఈ 1/2 కేజీ ప్యాకెట్ కూడా నేను చేయట్లేదండి, 1/4 కేజీ దాకా చేసుకుంటున్నాను. అంటే మనకి కొలత అనేటువంటిది ఏమీ అవసరం లేదండి. ఇందులో ఇలా సగానికి వేస్తే అది 1/4 కేజీ, ఒక పిసరు ఎక్కువైనా ఉండొచ్చు, ఒక పిసరు తక్కువైనా ఉండొచ్చు, దానికి వల్ల నష్టం ఏమీ లేదు. ఇంకో చూడండి, ఇదిగో నేను ఈ పప్పుని ఉంచేసాను, చూసారా కరెక్ట్గా సరిపడిందా లేదండి. ఇది 1/4 కేజీ ఉంటుంది. ఈ 1/4 కేజీని ఇంకొక బాండీలోకి వేసుకున్నాను. బాండీ చూసారు కదా, ఇలా కలుపుకోవడానికి అట్లపో. అయితే దీన్ని స్టవ్ వెలిగించేస్తున్నానండి. ఎలా మంట పెట్టుకోవాలి ఏమిటి, ఇది పెద్ద పొయ్యేనండి. మనం ఇలాగా మంట ఉంచుకోండి. ఇది మీడియం కాదు, సిమ్ము కాదు, కొంచెం తక్కువలో ఉంది. దీన్ని ఇలా పెట్టుకుంటూ కొంచెం మీడియంలోకి కొంచెం సిమ్ములోకి మార్చుకుంటూ దోరగా వేయించుకోవాలి. అయితే ఈ దోరగా వేయించుకున్నప్పుడు అండి ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేగాక వేసేసుకోవచ్చు. నేను ఎండుమిరపకాయలు కాశ్మీర్ చిల్లీ అంటారండి. ఇది కారం ఉండదు, కమ్మగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. మేము కారం ఎక్కువ తినలేమండి, అందుకోసం ఈ కాయలనే వాడుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ కాయల్ని 8 కాయల దాకా తీసుకున్నాండి. కమ్మగా వస్తుంది. ఇంకొక కాయ ఎక్కువ వేసుకుంటే ఇంకొక కారంగా ఉంటుందండి. మరి ఇంకా ఇందులోకి జీలకర్ర కానీ ఇంకేమైనా వెయ్యాలంటే ఏమీ అవసరం లేదండి. ఈ ఎండుమిరపకాయలు, తర్వాత నూపప్పు అండి, దానికి తగినంత ఉప్పు అండి. రాక్ సాల్ట్ అయితే వాడుకుంటాము, మా ఇంట్లో ఇప్పుడు రాక్ సాల్ట్ అయిపోయింది, తెచ్చుకోవాలి. ఇక సముద్రం ఉప్పు నేనే ఎండపెట్టి ఆడుకున్నటువంటి ఉప్పు అండి. ఇంత ఉప్పు అయితే సరిపడుతుంది. ఇంత ఉప్పు ఎంత ఉంటుందంటే 1 టేబుల్ స్పూన్ ఉప్పు ఉంటుంది. అంటే ఇగో చూపిస్తున్నాను, ఇది పెద్దదండి. ఇగో ఈ ఉప్పు అయితే సరిపడుతుంది, ఇంతకంటే ఎక్కువ వేసుకోవద్దు. ఇది కమ్మటి వస్తువు కదా, అందుకోసమని. కొంచెం తక్కువ అయిందనుకోండి మనం కలుపుకోవచ్చు, అన్నంలో వేసుకునేనా కలుపుకోవచ్చండి. ఇది పాడైపోనే వస్తువు కూడా కాదనమాట అండి. అర్థమైందా అండి. అయితే ఈ పప్పుని ఇలాగా చక్కగా ఎక్కడికి వెళ్ళిపోకుండా ఒక 7-8 నిమిషాల దాకా పడుతుందండి. ఇప్పుడు మంట ఇలా ఉంది కదా, కొంచెం ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుని ఇలా వేయించుకుంటూ ఉండవచ్చు. మళ్ళీ ఒక 5 నిమిషాలు అయ్యాక మళ్ళీ ఇలాగా తగ్గించుకోవడం అండి. అలాగ మనం పప్పుని దోరగా వేయించుకోండి. అయితే చాలామంది పప్పుని సెపరేట్గా వేయించుకుని ఎండుమిరపకాయలు సెపరేట్గా వేయించుకోవటం అనేది చేస్తారు. అలా అవసరం లేదండి. ఇది ఒక 5 నిమిషాలు ఎంత అయిపోయాక ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుని 2 కలిపి దోరగా వచ్చేస్తుంది, వేయించేసుకుంటే సరిపడుతుంది. అలా సరిపడిన తర్వాత కట్టేస్తాం కదా, మనం మూకుట్లో ఉంచుకోకుండా వేరే దాంట్లో తీసుకోవచ్చు. లేదా 2 నిమిషాలు ముందర కట్టేసి కలుపుతూ ఉంటే మాడిపోవటం అనేటువంటిది జరగదు, మూకుట్లోకే ఉంచేసుకోవచ్చండి. తగినంత ఉప్పు వేసేసుకుని గ్రైండర్ చేసుకోండి. గ్రైండర్ పట్టుకున్నప్పుడు కూడా ఒక టెక్నిక్ అనేది ఉంటుందండి, అది కూడా చెప్తానండి మీకు. ఇదిగో నూపప్పు ఇలా వస్తుందండి. మంట చూశారు కదా, మంట కూడా సిమ్లోకే ఉంచాను. ఈ ఎండుమిరపకాయలు ఇలా వేసాను. 8 ఎండుమిరపకాయలండి, ముక్కల కిందే చేసుకున్నాను. దగ్గర ఇది కారం ఉండదు కాబట్టి నేను 8 వేసేసుకున్నాను. మీరు కారం గల కాయలు అయితే ఒక కారం బాగా తింటామనంటే వేసుకోండి, దానికి ఏం నష్టం లేదు. కమ్మగా తింటామనుకుంటే ఒక కాయ తగ్గించండి.
మేము ఇది కమ్మగా ఉంటుందండి, వెర్రి కారం ఉండదు. పిల్లలకి పెట్టినా కూడా వాళ్ళు కూడా మా మనవరాలకి వాళ్ళకి కూడా ఇష్టమేనండి. వాళ్ళకి ఇది నూనె చుక్క వేసి కలిపేసి పెట్టేస్తాను, నువ్వుల నూనె చుక్క వేసి కలిపి పెట్టేస్తాను అనమాట అండి. బాగా వేగిన తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తానండి. అద్దాలో తీసుకొచ్చాను. ఇదిగోనండి ఆ మంట అలాగే ఉంచాను. వేగుతున్న వాసన వస్తే గుమ్మగుమ్మలాడుతూ వస్తుంది. మిరపకాయలు కూడా చక్కగా వేగిందండి. ఇక మనం స్టవ్ను బంద్ చేసేసుకొని, ఇక చూసారు ఈ మంట కూడా మార్చేసాను, స్టవ్ను బంద్ చేసేస్తున్నాను. వేరే మూకుట్లోకి నేను తీయక్కర్ లేకుండా ఒక 2 నిమిషాల పాటు మూకుడు చల్లారే వరకు ఇలాగే కలుపుతూ ఉంచుతాను. ఇందులోకండి జీలకర్ర కానీ ఏమీ అవసరం లేదని చెప్పాను కదా. నూనె చుక్క వేసుకుని వేడివేడి అన్నంలో కలుపుకొని తినేసేయడమేనండి. అంతగా కాస్త కొంచెం ఇడ్లీలోకి లేకపోతే దోశల్లోకి ఇలాగ జల్లుకుని తినచ్చు, బాగుంటుంది. నువ్వుపప్పు చేదా విషమా అండి, బలానికి బలం కూడా వస్తుంది. ఎందుకంటే కాల్షియాలు, ఐరన్ ఇలాంటివన్నీ కావాలంటున్నారు కదా. అస్తమానం స్వీట్ చేసుకుని తినలేము, అన్నానికి ఆదరవుగా ఉంటుంది. అన్నం పడేసుకుని ఇది వేసుకుని తినేసి మజ్జిగ చుక్క పోసుకుని తినేయచ్చండి. అదనమాట. కాబట్టి ఇటువంటి నూగుండ సులువుగా అందరూ కూడా చేసుకోవచ్చండి. ఆడేసిన తర్వాత చూపిస్తానండి. ఎండుమిరపకాయ ముక్కలండి ఇందులోకి వేసుకున్నాను. ఎందుకంటే ఇది ఒకసారి నలిపిన తర్వాత అప్పుడు నూనెపప్పు వేసి నలుపుతాను అనమాట అండి. ఇదిగో మిక్సీ జార్ పెడుతున్నాను. ముందుకి నలుపుకుంటూ ఇప్పుడు అర్థమైంది కదండి. ఇది నలిగింది కదా, చూసారా ఇలా వచ్చేసింది. ఇలా వచ్చిన దాంట్లోకి ఉప్పు గడ్డకి చూడండి వేడికి ఎలా కట్టిందాను. అది ఇప్పుడు ఈ నూనెపప్పును కూడా ఇందులోకి ఇలా వేసేసుకోండి. నేను వేసేసుకొని మరి ఒకేసారి మనము ఇలాగ తిప్పేస్తే నూనె కింద వచ్చేస్తుంది, పొడి బాగుంది. ఇలా పెట్టుకున్నాక అలా తిప్పుకోవడం. అలా ఇప్పుడు ఒకసారి చూసుకోండి. చూసుకున్నాక కొంతమంది ఇంత బరబరగానే తింటారు కానీ బాగుండదు, ఇంత బరబర రుచి రాదు. ఇంకోసారి ఆడతాను చూదురు కానీ. ఇప్పుడు చూద్దాము. చూసారండి చక్కగా వచ్చేసింది. ఇంకా దీన్ని నాకు పక్కన ఒకసారి మనం ఇలా స్పూన్తో కలిపేసుకొని ఇలా బేసన్లోకి తీసేసుకోవచ్చు. ఇలా తీసేసుకున్న పొడినండి చల్లారాక ఒక గాజు సీసాలో కానీ లేదా ఒక ప్లాస్టిక్ మంచి సీసాలో కానీ తీసుకోండి. ఎంత కలర్ఫుల్గా వచ్చిందండి. ఇందులో అసలు ఏమీ అనారోగ్యానికి సంబంధించిన వస్తువే లేదని చెప్పొచ్చండి మీకు ఖచ్చితంగా. ఇంత నూనె వేసుకునండి, ఇంతక అంత నూనె వేసుకుని అన్నం వేడివేడి అన్నం తింటే జీర్ణశక్తి కూడా బాగుంటుందండి. ఇలాంటివన్నీ ఇప్పుడంటే టిఫిన్లు వచ్చాయి కానివ్వండి, రాత్రి వేళ ఇలాంటి నూగుండా ఇంత అన్నం తినేసి చారు చుక్క పోసుకొని, ఇష్టమైన వారు పెరుగు బిళ్ళ వాంపిసి వేసుకుని తినేవారు, అయితే అంత మజ్జిగ చుక్క పోసుకొని తినేసేవారండి. 7:30 అయ్యేప్పటికి భోజనాల సెక్షన్ అయిపోయింది. చాలామంది జనం ఉన్నప్పుడు అదే వద్దే కనుకను 8:30 9 అయ్యేటప్పటికి అయ్యేది. ఇంకా పెళ్ళిళ్ళలోనే అవి మీకు అందరికీ తెలుసున్నటువంటి. ఇప్పుడు పెళ్ళిళ్ళలో కూడా ఇలాంటి నూగుండలు అవన్నీ కూడా ఫంక్షన్కి పెడుతున్నారు. అయితే ఈ నూగుండ ఉప్పు అది సరిపడిందో లేదో రుచి చూసి పాపం చెప్పమంటున్నాను. ఒకసారి కొంచెం మనం ఇలాంటి నివేదన చేసేది ఉండదు కాబట్టి ఉప్పు తక్కువైందో ఎక్కువ అవ్వదండి. నేను వేసేది ఎప్పుడు కూడాను తక్కువైందనుకుంటే కొంచెం కలిపేసి సీసాలోకి ఎత్తి కట్టేసుకోవచ్చు. రుచి చూసి చెప్తున్నాడు. మరి అది సంగతి. నూగుండ ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఏమైనా ఉప్పు పడుతుందా చూశారు కదండి. నేను చూపించిన పాలు కరెక్ట్గా సరిపడుతున్నాయి కాబట్టి మీకు క్వాంటిటీ పెంచుకుంటున్నప్పుడల్లా కూడా వాటిని ఎక్కువ పెంచుకోండి అంతే, అంతకంటే ఇంకేమీ లేదు. సింపుల్ మెథడ్ అనమాట. అర్థమైంది కదండి. నూగుండ మరి అదేండి అందరికీ పనికొస్తుంది, బాలింత్రాలకు పనికొస్తుంది, పిల్లలు అదే మెచ్యూర్ అవుతారు కదండి, అలాంటి వాళ్ళకి ఇంక వీళ్ళకి వాడకం లేదండి. శక్తినిచ్చేటువంటి గుండె ఇది. అర్థమైంది కదా. మరి అందరూ కూడా ఈ నూగుండని తయారు చేసుకుని ఎలా ఉంది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేస్తూ, మీ కామెంట్స్ నాకు బూస్ట్గా పనిచేస్తుందండి. మరి అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ షేరు ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ కూడా చేయించండి. మరి ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. బాయ్ బాయ్. మీ సూర్యకుమారి. సర్వేజన సుఖినో భవ.